ఇటీవల భారతీయ టెలికాం రంగంలో దిగ్గజంగా కొనసాగుతున్న రిలయన్స్ జియో తన టారిఫ్ రేట్లను పెంపును ప్రకటించింది. దీని తర్వాత ఇతర సంస్థలైన ఎయిర్టెల్, వోడఫోన్ ఐడియాలు ఇదే దారిలో పెంపులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సెల్ఫోన్ వినియోగదారులపై భారం అధికమైంది. ఈ పెంపులకు నిరసనగా అనేక మంది వినియోగదారులు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. రేట్లను అకస్మాత్తుగా పెంచటంపై జియో యూజర్లు అసహనం వ్యక్తం చేశారు. దీంతో వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు జియో బాయ్కాట్ అనే హ్యాష్ ట్యాగ్ అంటూ 40,000 మంది ట్విట్టర్లో పోస్టులు చేశారు. దీంతో బాయ్కాట్ జియో అనేక ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఈ క్రమంలో దేశంలోని 3 అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్ రేట్లను పెంచడంతో చాలా మంది ప్రభుత్వ యాజమాన్యంలోని BSNLకు పోర్ట్ అవ్వాలని చూస్తున్నారు. వాస్తవానికి BSNL మార్కెట్లోని ఇతర టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరలకే మెరుగైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. ఈ రేట్ల పెంపు క్రమంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సంస్థలు ప్రస్తుతం తక్కువ ధర ప్లాన్లపై అందిస్తున్న అన్లిమిటెడ్ 5G సదుపాయాన్ని సైతం వినియోగదారులకు దూరం చేశాయి. ఈ క్రమంలో వినియోగదారులకు కొంత ఉపశమనం అందించేందుకు జియో కొత్త 5G బూస్టర్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోపక్క ఇదే క్రమంలో నెటిజన్లు BSNLకి ఘర్ వాప్సీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీనిని ఉపయోగించి దాదాపు 45,000 పోస్టులు సామాజిక మాధ్యమంలో ట్రెండ్ అయ్యాయి. చాలా మంది మధ్యతరగతి భారతీయులు టెలికాం కంపెనీలు పెంచిన టారిఫ్ల భారాన్ని మోయలేమంటూ తిరిగి BSNLకి మారాలని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 30 రోజుల వ్యవధిలో రోజుకు 2 GB డేటాను అందించే BSNL ప్లాన్ ధర ₹199 ఉండగా, ఇదే ప్లాన్ ధర ఎయిర్టెల్ నెలకు రోజుకు 2 GB డేటా కోసం ₹379, రిలయన్స్ జియో 28 రోజుల చెల్లుబాటు కోసం ₹349 వసూలు చేస్తున్నాయి. టెలికాం కంపెనీలు వార్షిక ప్యాకేజీల ధరలు సగటున ₹600 మేర పెంచాయి. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.